వేటుతో వరుసగా 6 తలలు తెగి పడతాయి. అది మా ఈ ఖడ్గానికి ఉన్న పదును. దాన్ని కూడా పరీక్షించాలనుకుంటే మీతో పాటు మరో 4 కలుపుకొని బరిలోకి దిగండి. మీ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. తలంతే గదాకా ఎందుకులే అమ్మా, నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసావు, నీ చేతికి కత్తి వచ్చింది. ఈ దృశ్యం చూడాలనే అమ్మా నేను ఎన్ని సంవత్సరాల మట్టి తపస్చేస్తున్నామో. మా కోరిక నెరవేరింది. మీ కోరిక తీర్చడం మాత్రమే కాదు, మా నాన్నగారి ఆశయాన్ని మేము నెరవేర్చాలి. అంతకు ముందు మేము ఈ ఊరిని సందర్శించాలి. భయపడ్డావు కదా? భయపడ్డావా? ఓ సారీ, వెరీ వెరీ సారీ. ఓకే, మన లైఫ్కి వెరీ వెరీ బిగినింగ్ డే, ఫస్ట్ నైట్ పాలు ఇలా నేలపాలైపోవడం వెరీ వెరీ బ్యాడ్. దీన్ని మన భాషలో అపశకునం అంటారు. అవునా? పర్వాలేదండి. యు నో వాట్స్ ద రీజన్? నీకు రీజన్ తెలుసా? ఏమో, నాకేం తెలుసు. దొంగ! ఓ సారీ సారీ సారీ. నీకు తెలుసు, నీకన్నీ తెలుసు. చెల్లిపి, కానీ నాకు మాత్రం చెప్పు. అవునా? సర్లే, నేనే చెప్తాను. నాకు మూడ్ ఎందుకు రావట్లేదంటే నువ్వు ఫ్రెష్ కాదు కాబట్టి. ఉద్యోగాల కోసం ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోయిన అబ్బాయిలు తిరిగి అమ్మాయిల కోసం ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నీకు తెలుసా? కల్చర్, క్యారెక్టర్, తొక్క, తోటకూర ఇవేవి కావు. క్యాష్, జస్ట్ ఫర్ మనీ. నీకు తెలుసా, నేను అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి రాగానే లక్కీగా నువ్వు తగిలా. నువ్వు ఆల్రెడీ కడుపుతో ఉన్నావు అని తెలిసేసరికి తెగ సంబరపడిపోయాను. అనుకున్న దానికంటే ఎక్కువ కట్నాన్ని డిమాండ్ చేయొచ్చు. దండాలు తల్లే, దండాలమ్మా. 6 నెలల తక్కువ సన్నాసి నన్ను రాసి పుసుకు తిరుగుతావేరా? అరుంధతి దగ్గరికి వెళ్ళి దాని భుజాన్ని భుజమానిచ్చి సైట్ కొడతా దాని ఎమ్మడి తిరగాలి. చూడు, ఊళ్ళో చూసిన జనమందరూ మీ ఇద్దరు కాబోయే ముగ్గురు వెళ్ళాలనుకోవాలి. ఎందుకురా కొడుతున్నావు? మీరా? దండాలమ్మా. ఎందుకు కొడుతున్నావు? ఇది గొడ్రాలమ్మా, నాకు పిల్లలు కావాలమ్మా. నన్ను వదిలి పోవే అంటే ఇది పోవట్లేదమ్మా. నీ భార్య నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చేసుకుంటానమ్మా. కానీ ఆ చేసుకోబోయే ముందు నీ భార్య మెళ్ళో తాళి తెంచేయ్. తెంచరా? తెంచో, తెంచో. ఆడదాని మెళ్ళో ఒక్కసారి 3 ముళ్ళు పడితే ఆ భర్త బ్రతికుండగా దాన్ని తెంచే హక్కు కట్టిన ఆ మగాడికే కాదు, 5వ తనాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి కూడా లేదు. అది నిజమైన దాంపత్యం అంటే. ఈ ఊళ్ళో ఏ మగాడైనా ఆడదాని మీద చెయ్యి చేసుకున్నా, మరేదైనా అఘాయిత్యానికి పూనుకున్నా ఈ అరుంధతి అస్సలు క్షమించదు. నేను విధించే శిక్ష అతి భయంకరంగా ఉంటుంది.